మిత్రులారా, ఈరోజు మనతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సైంటిస్ట్గా పనిచేసి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని ప్రజానీకంలోకి తీసుకెళ్లటం కోసం బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తూ హైకోర్టులో న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నటువంటి డాక్టర్ మల్లెపల్లి రఘు గారు మన స్టూడియోకి వచ్చారు. రఘు గారు, నమస్కారం అండి. మా స్టూడియోకు మీరు రావటం చాలా సంతోషం. మీకు స్వాగతం. మీరు 280 రోజుల నుండి వివిధ వాట్సాప్ గ్రూపులలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మహనీయుడు కాన్సీరామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే వీరి యొక్క ఆలోచనలని చిన్న చిన్న కొటేషన్స్ రూపంలో పట్టుదలతో ప్రతిరోజు ఉదయం టెన్షన్గా 5:30-6 గంటలకే అందరికీ అందించే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి? మీరు విజన్ 2029 అని అంటుంటారు, అందులోనే రాస్తుంటారు విజన్ 2029. విజన్ 2029 అంటే ఏమిటి? ముందుగా భిక్షమయ్యతో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి మీ అందరికీ ధన్యవాదాలు. సో ఈ విజన్ 2029 ఒకే మాట ఒకే లక్ష్యం 36.+5 = 41. అవర్ ఓట్స్, అవర్ సీట్స్, అవర్ వాయిస్ అనే నినాదం యొక్క అర్థం ఏంటి తెలుసుకునే ముందు మనము ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, ఆయన శ్రమ, ఆయన కష్టాన్ని ఆయన ఒక విజన్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకోవాలంటే వాట్ ఈజ్ అంబేద్కర్, వాట్ ఈ డిడ్, వాట్ వాజ్ ఈజ్ విజన్, ఏంటి ఆ విజన్? సో బాబాసాహెబ్ ఒక ఉద్యమంలో మనం 3 రకాలైన పోరాటాలు మనం చూడొచ్చు. ఆయన ఉద్యమాన్ని సుమారుగా 1920లో స్టార్ట్ చేశారు సార్. 1956 వరకు ఆయన ఉద్యమం కొనసాగింది, అంటే 36 years. ఇందులో 3 రకాల ఉద్యమాలు మనం చూడవచ్చు. ఒకటి సాంస్కృతిక ఉద్యమం, నెంబర్ 2 సామాజిక ఉద్యమం, నెంబర్ 3 రాజకీయ ఉద్యమం. సో 1920 to 27 సాంస్కృతిక ఉద్యమం 7 years. 1927 నుంచి 1936 వరకు సామాజిక ఉద్యమం 9 years. సో రాజకీయ ఉద్యమం 1936 నుంచి 1956 అంటే 20 years. మనం తీసుకోవాల్సింది, ఈ భారతదేశంలో ఎవరైతే పూలే అంబేద్కర్ వారసులు ఉన్నారో మనం తీసుకోవాల్సిన పాయింట్స్ రాజకీయ ఉద్యమం నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఎందుకు? అది అత్యంత ముఖ్యమైనటువంటిదా? 100%. రాజకీయ ఉద్యమం అంటే ఏంటంటే ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో అన్ని వ్యవస్థలను కంట్రోల్ చేసేది, బ్యాంకు వ్యవస్థని, అధికార యంత్రాంగాన్ని, న్యాయ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని, అన్ని వ్యవస్థలను కంట్రోల్ చేసేది ఒక రాజకీయ వ్యవస్థ. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక ఓటు ఇవ్వడం జరిగింది. ఓటు రాగానే మీరెళ్ళి మీ గోడల మీద రాయండి, ఈరోజు కాకపోతే రేపు ఈ దేశానికి పాలకులు కాబోతున్నారు, మీ ఓట్లు మీరు వేసుకొని అధికంగా రండి అని చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఆయన ఆలోచన ప్రకారమే మనందరం ఆయన వారసులుగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. సో అందుకనే నేను గత 30 years నుంచి ఈ రాజకీయ ఉద్యమంలోనే చాలా చురుకుగా పనిచేస్తూ ఉన్నాను. సో మనం ఏమంటున్నాం, విజన్ 2029. సో ఈ రాజకీయ ఉద్యమంలో భాగంగానే మనము విజన్ 2029 ఒకే మాట ఒకే లక్ష్యం 36+5 41. Our words, our seeds, our voice. The slogan, our words, our seeds, our voice. మన స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచింది. మన ఓట్లే, మన సీట్లే, కానీ వాయిస్ మంది కాదు.
ఈ వాయిస్ మంది కాదు, పాలక వర్గానికి చెందినటువంటి ఓల వాయిస్ గత 70 సంవత్సరాల నుంచి ఏదైతే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో గెలుస్తున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఓల వాయిస్నే మనకి వినిపిస్తూ ఉన్నారు. ఎప్పుడు కానీ ఈ భారతదేశంలో 119 మంది ఎంపీలు ఉన్నారు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎంపీలు. వీళ్ళెప్పుడు కూడా దళితుల గురించి పార్లమెంట్లో ప్రస్తావన చేసి మాట్లాడిన దాకా లేవు. మణిపూర్లో అల్లరి జరిగినా, దళితులను చంపేసినా, బహిష్కరణ చేసినా, ఏమి చేసినా ఈ 119 మంది నోరు ఇప్పిన దాకా లేవు. ఈ 70 సంవత్సరాలు మనం చూడలేదు. స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే ఏ రాష్ట్రానికి ఆ రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా దళితుల గురించి కానీ, వాళ్ళ బాగోగుల గురించి కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ, అత్యాచారాల గురించి కానీ, హత్యల గురించి కానీ మాట్లాడిన దాకా లేవు. కాబట్టి వాయిస్ మంది కాదు, ఓట్లే మనవి, సీట్లు మనవి, అది మంది వాయిస్ మంది కాదని. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు 2 ఓట్ల సిస్టమ్ తీసుకురావడం జరిగింది. 1932లో ఆగస్టు 17వ తారీఖున కమ్యూనల్ అవార్డు తీసుకొచ్చి మనకు 2 ఓట్స్ తీసుకురావడం, దాన్నే మనం కమ్యూనల్ అవార్డు అంటాం. కమ్యూనల్ అవార్డ్ ఇప్పుడు ఇది 1932 ఆగస్టు 17th. అంటే 2 ఓట్లు, 2 ఓట్స్. ఈ భారతదేశంలో సుమారుగా 6,000 కులాలు ఉంటే ఓన్లీ ఎస్సీలకు మాత్రమే 2 ఓట్లు తీసుకురావడం జరిగింది. రఘు గారు, మీరు అవర్ ఓట్స్, అవర్ సీట్స్, అవర్ వాయిస్ అని చెప్పారు. అయితే ఓట్స్ మనయే, కానీ సీట్స్ ఏవైతున్నాయో అవి వాళ్ళు ఎక్కువ గెలవటం వల్లనే కదా వాళ్ళ వాయిస్ ఏర్పడుతున్నటువంటిది. దానిపైన మీరు ఏమంటారు? సో ఇక్కడ మనం పెట్టడానికి కారణం ఏంటంటే అవర్ ఓట్స్, అవర్ సీట్స్, అవర్ వాయిస్, ఇట్ ఈస్ అవర్ స్లోగన్. మన ఓట్లు, మన సీట్లు, మన వాయిస్. ప్రస్తుతానికి ఏం నడుస్తుంది? అవర్ ఓట్స్, అది సీట్స్ అవర్స్, వాయిస్ మాత్రం మంది కాదు. అందుకని ఈ భారతదేశంలో సుమారుగా 119 మంది ఎంపీలు ఉన్నారండి, ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఈ భారతదేశంలో. వీళ్ళు ఎప్పుడు కానీ దళితుల గురించి కానీ, ట్రైబల్స్ గురించి కానీ ఎప్పుడు కానీ వీళ్ళు వాయిస్ వినిపించిన దాకా లేదు. సో మణిపూర్లో కొన్ని 100,000 మంది చనిపోతే మాట్లాడిన దాకా లేదు. సో దళితులకి ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల గురించి కానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి కానీ, బ్యాక్లాగ్ పోస్టుల గురించి కానీ, దళితుల మీద దాడులు జరిగితే కానీ, గ్రామ బహిష్కరణ చేసినా కానీ వీళ్ళు మాట్లాడిన దాకా లేవు. కాబట్టి వీళ్ళ వాయిస్ మంది కాదు. ఓట్లు మనవే, సీట్స్ కూడా మనమే, వాయిస్ మంది కాదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే గ్రహించి 1930లో ఓటుకు రాగానే గ్రహించి, సో వీళ్ళకి ఈ ఎస్సీలు అనేటోళ్ళకి 2 ఓట్లు ఉంటే మంచిగా ఉంటుంది. ఈ 2 ఓట్ సిస్టమ్ అనే దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ఓట్లు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కమ్యూనల్ అవార్డు అనే ఒక నిర్ణయం తీసుకొచ్చి 1932 ఆగస్టు 15వ తారీఖున మనకు కమ్యూనల్ అవార్డు రావడం, 2 ఓట్ల సిస్టమ్ తీసుకురావడం జరిగింది. 2 ఓట్లు అంటున్నారు కదా మీరు. దేశంలో అందరికి ఒక్కొక్క ఓటే ఉంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి దళితులకు 2 ఓట్లు అని ఎందుకన్నాడు? ఆ 2 ఓట్ల వల్ల దళితులకు వచ్చేటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ కానీ ఏంది? ఆ 2 ఓట్లను కూడా ఎందుకు గాంధీ వ్యతిరేకించాడు? అంటే ఈ భారతదేశంలో సుమారుగా 6,000 కులాలు ఉన్నాయి. ఓకే, ఈ 6,000 కులాల్లో ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ కమ్యూనిటీ మాత్రమే అంటరాని కులాలు, అన్టచబుల్స్. వీరిని ఊరికి దూరంగా ఉంటారు, వీరిని వేరే కులస్తుల ఇంట్లోకి రానివ్వరు, వేరే కులస్తులకి పెళ్లి కూడా చేసుకోనివ్వరు. వీళ్ళ అన్టచబుల్స్. ఈ భారతదేశంలో 6,000 కులాల్లో కూడా ఈ మాల మధ్యలో అన్టచబుల్స్. కాబట్టి వీళ్ళకి సపరేట్గా ఏదైనా చేస్తే కానీ వీళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మిగతా కులాలతో కలుసుకోలేరు, సమానం కాలేరు అనే ఉద్దేశంతో 2 ఓట్ సిస్టమ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా చాలామందికి 2 ఓట్స్ అంటే అర్థం కాని పరిస్థితి ఉంది. సరదా మీ రిమైనింగ్ అదర్ కులాలకి అసలు వీళ్ళకి రిజర్వేషన్ ఏంటి, వీళ్ళకి 2 ఓట్లు ఏంటి, ఎందుకు ఇవ్వాలి అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. సో ఈ విధంగా సమాజం కింద పైన అందరూ సమానం కావాలంటే కొంత రిజర్వేషన్ అయితే అవసరం కదా. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ పెడతామండి, కుంటోడికి, గుడ్డోడికి, మంచిగున్నోడికి అందరికి ఒకే రన్నింగ్ రేస్ పెట్టాం కదా. కుంటోళ్ళకి సపరేటు,
గుడ్డోళ్ళు సపరేటు, మంచిగుణాలు సపరేటు, ఏ రేంజ్ ఆ రేంజ్ సపరేట్గా రన్నింగ్ రేస్ పెడితేనే న్యాయం జరుగుతుంది. అందరం కలిపి ఒకే రన్నింగ్ రేస్ పెడతామంటే రాంగ్. కాబట్టి ఈ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రాడన్, సో ఈ డిప్రెస్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీలు, వీళ్ళు సమానంగా రావాలంటే కొంత రిజర్వేషన్ అవసరము, కొన్ని ఫెసిలిటీస్ కొన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ తీసుకురావడం, అదేవిధంగా 2 vote సిస్టమ్ తీసుకురావడం జరిగింది. దాన్నే మనం కమ్యూనల్ అవార్డు అంటాం. కమ్యూనల్ అవార్డ్ 1932 ఆగస్టు 17th. సక్సెస్ అయ్యారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు 2 vote సిస్టమ్ తీసుకొచ్చి. ఆ 2 vote సిస్టమ్ ఏంటంటే మనకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి వ్యతిరేకంగా, ఈ కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా, ఈ 2 vote సిస్టమ్ వ్యతిరేకంగా గాంధీ గారు ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో అందరికీ ఒకే ఓటు ఉండి మీరు దళితులు 2 ఓట్లు ఆడుతున్నారు, ఇది పద్ధతి కాదు, మీకు ప్రత్యేక నియోజకవర్గాలు వద్దు, ఉమ్మడి నియోజకవర్గాలు తీసుకోండి, ప్రత్యేక నియోజకవర్గాలు 25 వస్తాయి మీకు దేశంలో, ఒక రాష్ట్రం తీసుకుంటే 25 నియోజకవర్గాలు వస్తాయి, ఉమ్మడి నియోజకవర్గం 50 వస్తాయి, ఎక్కువ కావాలి కదా మీకు అని చెప్పి ఈ సమాజాన్ని మిస్గైడ్ చేసి తప్పిదవ పట్టించేసి అంబేద్కర్ గారిని ఒక తప్పు భావాలతో దుద్దేసి సార్ని పక్కన పెట్టి ఒప్పించి దీని వ్యతిరేకంగా ఎర్రవాడ జైల్లో 1932 సెప్టెంబర్ 24న పూనా ఒడంబడిక జరుగుతుంది. గాంధీకి అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ 2 ఓట్ల సిస్టమ్కి వ్యతిరేకంగా ఒక కుట్ర ఇది. ఈ కుట్రలో భాగస్వామే ఈరోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ అసమానతలు పెరిగిపోయినాయి, కులాలు పెరిగిపోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, మతం పెరిగిపోతూ ఉంది. కారణం ఈ 2 vote సిస్టమ్ లేకపోవడం వల్ల, వీళ్ళకి రాజకీయ చైతన్యం లేకపోవడం వల్ల, ఆ రోజు గాంధీ చేసిన కుట్ర వల్ల ఈ రోజు వరకు కూడా మనం చాలా నిరుద్యోగాన్ని, పేదరికాన్ని, కులాన్ని, అంటరాంతనాన్ని అనుభవిస్తూ ఉన్నామంటే ఈ 2 vote సిస్టమ్ లేకపోవడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు 2 vote సిస్టమ్ అంటే అదే నేను అనేది. ఇప్పుడు కుట్ర అంటున్నారు మీరు, అందరికి ఒకటి ఉంది వీళ్ళకి కూడా ఒకటి కావాలన్నారు, అందులో ఏంటిది అది? ఈ 2 vote సిస్టమ్ దయచేసి అందరూ చాలా అర్థం చేసుకోవాలి, సున్నితంగా అర్థం చేసుకోవాలి. 2 vote సిస్టమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము తిరుపతి పార్లమెంట్ తీసుకుందాం. తిరుపతి పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నెంబర్ 1 తిరుపతి, నెంబర్ 2 శ్రీకాళహస్తి, నెంబర్ 3 వెంకటగిరి, నెంబర్ 4 సర్వేపల్లి, నెంబర్ 5 గూడూరు, నెంబర్ 6 సూళ్ళూరుపేట, నెంబర్ 7 సత్యవేడు. ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేక నియోజకవర్గం. సో ఎస్సీ ఇతనికి 2 ఓట్లు ఉంటాయి. ఓటు 1, ఓటు 2. ఎస్సీకి ఓటు 1, ఓటు 2. ఇది ఒక ప్రత్యేక నియోజకవర్గం. ఇది ఒక ప్రత్యేక నియోజకవర్గం. ఇంకొకటి ఇవన్నీ జనరల్ నియోజకవర్గాలు. తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట, సత్యవేడు, ఇవన్నీ జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎమ్మెల్యే నిలబెడతాడు, ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, ఇక్కడ ఎమ్మెల్యే నిలబడతాడు, ఇక్కడ ఎమ్మెల్యే నిలబడతాడు, ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే నిలబడతాడు ప్రత్యేక నియోజకవర్గానికి. సో ఇక్కడ ఎస్సీకి 2 ఓట్లు ఉన్నాయి కదా. ఒక ఓటు జనరల్ క్యాండిడేట్కి వేసుకుంటాడు, ఇంకొక ఓటు ప్రత్యేక నియోజకవర్గం ఎమ్మెల్యేకి వేసుకుంటాడు. ప్రత్యేక నియోజకవర్గం ఎమ్మెల్యేకి 2 ఓట్లు. మిగతా దగ్గర మిగతా దగ్గర ఇలాంటివే రాష్ట్ర మొత్తం వస్తాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లానే తిరుపతి ఒకటని, అట్లాంటి 7 అసెంబ్లీ కలిసి ఒక ప్రత్యేక నియోజకవర్గం. అప్పుడు వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనరల్ అభ్యర్థి కానీ లేకపోతే జనరల్ ఓటర్స్ కానీ వాళ్ళు ఎక్కడ ఓటేయాలి? ఇక్కడ జనరల్ అభ్యర్థి చేసుకుంటారు కదా. జనరల్ ఒక ఎమ్మెల్యే నిలబడతాడు, అప్పుడు 2 ఎమ్మెల్యే నిలబడతారు. అక్కడ ప్రత్యేక నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే ఒకడు, జనరల్ ఎమ్మెల్యే ఒకడు. 2 ఓట్లు ఎస్సీకి. ఒక ఓటు ఇక్కడ పడుతుంది, ఒక ఓటు ఇక్కడ పడుతుంది.
సో ఈ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఈ ఎమ్మెల్యే ఎవరు ఓటుతో గెలుస్తాడు? అంటే ఓన్లీ ఎస్సీ ఓటుతోనే గెలుస్తాడు. అంటే మిగతా నియోజకవర్గంలో ఉన్న ఎస్సీలు కూడా ఇక్కడ వెంకటగిరికి ఓటేస్తారు ఖచ్చితంగా. అంటే ప్రతి 7 నియోజకవర్గాలు ఒక ప్రత్యేక నియోజకవర్గం. ఆ ప్రత్యేక నియోజకవర్గానికి ఆ 7 నియోజకవర్గంలో ఉన్న ఎస్సీలంతా ఓట్లు వేయాలి. ఒకటేమో జనరల్ వేయాలి, ఒకటేమో జనరల్కి వేయాలి, ఒకటేమో జనరల్కి వేయాలి, ఇంకోటేమో వేయాలి. సో ఈ ఎమ్మెల్యే ఈ ఎస్సీ ఓట్లు వేస్తాడు కదా, ఇతను ఎస్సీ ఎమ్మెల్యేతోనే ఎస్సీ ఎమ్మెల్యే ఓట్లేస్తే ఇతను ప్రత్యేక నియోజకవర్గం. కాబట్టి ఎవరికి పని చేయాలి? ఇతను ఎస్సీల కోసమే పని చేయాలి. అవును. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఫండ్స్ ఇస్తుంది సంవత్సరానికి ఇంత ఎమ్మెల్యేకి. ఆ ఫండ్స్ ఎవరికి ఖర్చు పెట్టాలి? ఎస్సీల కోసం. ఎస్సీల కోసమే ఖర్చు పెట్టాలి, ఎస్సీల కోసమే మాట్లాడాలి. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఎందుకంటే అందరూ ఓట్లు వేసి కలుస్తారు. ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. సో మన తెలంగాణ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఏముంది? ఒకటి ఎగ్జాంపుల్. చాలా ఉన్నాయి. ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ చూసుకుందాం. ధర్మపురి ఉంది, కొప్పుల ఈశ్వర్ రిజర్వ్డ్. దాంట్లో ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ గారిని మనం ఏమి అడుగుతాం, సార్ మీరు మాకు పని చేయండి, దళిత వాళ్ళకి రోడ్లు ఏంటంటే ఆయన సార్ ఏమంటాడంటే, అయ్యా మీరు ఓట్లు వేస్తే గెలవలేదు, అందరూ ఓట్లు వేస్తే గెలిచారు, నేను అందరికి పని చేయాలి, ఈ పైసలు అందరికి ఖర్చు పెట్టాలంటాడు. అలా కాకుండా ప్రత్యేక నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి ఎస్సీ ఓటుతోనే గెలుస్తాడు. కాబట్టి ఎస్సీలకే పని చేయాలి, ఎస్సీలకే డబ్బు ఖర్చు పెట్టాలి, ఎస్సీ పిల్లల గురించి ఆలోచన చేయాలి. దాన్నే ప్రత్యేక నియోజకవర్గం అంటారు. సో ఎస్సీ ఓట్లతో ఎస్సీ ఎమ్మెల్యే గెలిచి ఎస్సీల కోసమే పనిచేయాలి. ఏదో ఏ పార్టీ అయినా కానీ, అది బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ అయి ఉండొచ్చు, టీఆర్ఎస్ ఎక్కడైనా గెలవని, కానీ ఎస్సీ ఓటుతోనే గెలుస్తాడు, ఎస్సీల కోసమే పనిచేయాలి. ఆ సిస్టానికి వ్యతిరేకంగా పనిచేసిన దుర్మార్గంగా మహాత్మా గాంధీ దానికి వ్యతిరేకంగా పనిచేసి దాన్ని తూట్లు పొడిచి దాన్ని సర్వనాశనం చేసేసాడు. కాబట్టి ఈరోజు ఈ భారతదేశంలో ఇంకా కూడా పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, కులాలు, మతాలు పెరిగిపోయినాయి. ఈ కుట్రలో భాగంగానే ఈరోజు కూడా నిరుద్యోగం వెళ్ళాడిపోతున్న కారణం ఇదే. కాబట్టి దీన్ని మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో 2-word సిస్టాన్ని మనం సక్సెస్ చేయాలంటే, ఈరోజు మనము ఏపీ గురించి మాట్లాడుతున్నాం. ఏపీలో 36 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. 29 ఎస్సీ, 7 ఎస్టీ, 36. అలాగే 4 ఎంపీ ఎస్సీలు, 1 ఎంపీ, 5. ఇవి మనవి. మన ఓట్లు వేసుకొని మనం గెలుచుకొని మన వాయిస్ వినిపించాలి. గత 70 సంవత్సరాల్లో మనం మోసపోయినాం. వీళ్ళు మనలు అనుకున్నాం, వీళ్ళు మన వాళ్ళు కాదు. చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఈ 70 సంవత్సరాల్లో వీళ్ళెప్పుడు కూడా మన కోసం మాట్లాడిన దాకా లేదు, చరిత్రలో లేదండి, చరిత్రలో జరగలేదు. ఓట్లయితే మనమే కానీ సీట్లు అయితే మనమే, కానీ మన వాయిస్ వినిపించలేదు. కాబట్టి మనం ఒక ప్రయోగం చేస్తూ ఉన్నాం. ఏంటి ఆ ప్రయోగం? మన ఓట్లు మనం వేసుకొని మన సీట్లు గెలుచుకొని మన వాయిస్ అసెంబ్లీలో వినిపిస్తే మనకు రావాల్సిన హక్కులు అన్నీ కూడా ఎవ్రీథింగ్ మనకు వచ్చే అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. రఘు గారు, ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారం 2 ఓట్ల పద్ధతి లేదు. అలాంటప్పుడు ఏ నియోజకవర్గంలోని ఎస్సీలు ఆ నియోజకవర్గంలోనే మన ఓట్లు మనం వేసుకుంటే గెలుస్తారా? చాలా మంచి ప్రశ్న వేశారు. అది ఎట్లా సాధ్యం? ఈరోజు చాలా మందికి మీరు అడిగిన ప్రశ్న చాలా మందికి మనసులో బహిర్గతంగా మనసులో ఉంది. మన ఓట్లే మనం వేసుకుంటే గెలుస్తామా? 100% గెలుస్తాం, 100% గెలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో లకే రాజారావు ఒక టీచర్ పాడేరు విశాఖపట్నం జిల్లా పాడేరు కాన్స్టిట్యున్సీలో ట్రైబల్స్ మాత్రం ఓట్లేసి గెలిచిండు. ఆ ఉదాహరణ మనం సరిపోదా? అసలు మీరు ఇప్పుడు ప్రయత్నం చేశారా? మీ ఓట్లు మీరు వేసుకోవడం కల్చర్ని డెవలప్ చేశారా? ఈరోజు ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం అనే పార్టీ ఉంది. 70 సంవత్సరాల నుంచి 7 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ గెలుస్తున్నారు. వాళ్ళ వాయిస్ వాళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీ వినిపిస్తున్నారు, వాళ్ళు వాటా వాళ్ళు తెచ్చుకుంటున్నారు అనే మనం అటువంటి ఆలోచన మనం చేస్తున్నామా? అటువంటి కల్చర్ మనం డెవలప్ చేస్తున్నామా? మన ఓట్లు మనం వేసుకునే సాంప్రదాయం అసలు ఉందా అంటే లేదు. సారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ బుక్లో చాలా స్పష్టంగా చెప్పిండు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి చాలా స్పష్టంగా. సో ఈ ఏపీ రాష్ట్రంలో 40 to 50 అసెంబ్లీ స్థానాల్లో ఓన్లీ దళితులు ఓట్లు వేసి గెలిచే స్థానాలు ఉన్నాయి. ఎంత? 40 to 50 స్థానాలు ఉన్నాయి. ఓన్లీ దళితులు ఓట్లు వేస్తే గెలిచే స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ట్రై చేసామా? ట్రై చేయలే. ఇప్పుడు వేసి చూసామా? చేయలే. నువ్వు ఇప్పుడు ఏమని చెప్పావా? చెప్పలా. అంటే నేనేమంటా అంటే మీ ప్రమేయం లేదు,
మీ ప్రమేయం లేకుండా, మీ ప్రయత్నం లేకుండా విజయం ఎలా సాధ్యమవుతుంది? సాధ్యపడదు. అందుకనే మనం ఖచ్చితంగా ఈసారి విజన్ 2029లో మన ఓట్లు మనం వేసుకునే సిస్టాన్ని తీసుకొచ్చి గెలిపే లక్ష్యంగా పనిచేయడం కోసం ఒకే మాట ఒకే లక్ష్యం. ఒకే మాట ఒకే లక్ష్యం అంటే ఎందుకంటామంటే, సో ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని వందల వేల సంఘాలు ఉన్నాయి. టీచర్స్ సంఘాలు ఉన్నాయి, గెజిట్ ఆఫీసర్ సంఘాలు ఉన్నాయి, ఎన్జిఓ సంఘాలు ఉన్నాయి, రైతుల సంఘాలు ఉన్నాయి, నిరుద్యోగ సంఘాలు ఉన్నాయి, యువత సంఘం, అందరూ ఏ సంఘమైనా పెట్టుకోండి. కానీ మన అందరం కూడా ఒక లక్ష్యం అయిపోద్దాం, ఒకే మాట మీద వద్దాం, ఒకే లక్ష్యం వద్దాం. ఏది అదే మన ఓట్లు, మన సీట్స్, మన వాయిస్. 36+5 41 ఇటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం రేపు 29లో ఒక విజయం సాధించి మనమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సత్తా మనకు ఉంది. అన్ని ఓట్లు మనకు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీలో 25 వేలు ఓట్లు మనకు ఉన్నాయి. కొన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో 70,000 ఉన్నాయి. మా సూలూరుపేట కాన్స్టిట్యూన్సీలో ఎస్సీ ఓట్లే 70,000 ఉన్నాయి. టోటల్ ఓట్లు 2,50,000 బై 3 అంటే సో 65,000 ఓట్లు వస్తే విన్ అవుతాను. 70,000 ఓట్లు ఎస్సీలో ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రయత్నం కోసమే ఈ విజన్ 2029 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ విధంగా కనుక మనం చేస్తే వాళ్ళు దళితులంతా ఒక్కటై వాళ్ళు ఓట్లు వేసుకుంటారు అని మిగతా వాళ్ళంతా ఒక్కటైన అనుకో సపోజ్, దానివల్ల ప్రజల మధ్య డివిజన్ రాదా? డివిజన్ రాదు. వెల్కమ్ టు అటాక్ అంటారు మానవ కాన్షం సార్. నువ్వు చేసే ఉద్యమం కరెక్ట్ అయితే నీ మీద అటాక్ జరగాలి. ఆ విధంగా జరిగిందంటే నేను కరెక్ట్ అని అర్థం. సో అటువంటి అటాక్ ఇంతవరకు జరగలేదు అంటే ఎవడు కూడా కరెక్ట్గా ఉద్యమం చేయట్లేదని ఇంత స్పష్టంగా అర్థమవుతుంది. వెల్కమ్ టు అటాక్. నువ్వు చేసే ఆలోచన ఉద్యమం సొసైటీ కోసం అయితే నీ మీద అటాక్ జరగాలి. అటువంటి అటాక్ జరగట్లేదు కాబట్టి ఇటువంటి లేదు. కాబట్టి ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో మనం ఏమైనా రాజ్యాంగబద్ధంగా ఏమైనా ఒకరిని తిట్టడం కొట్టడం అది కాదు. మన ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకొని మన ఓట్లు మనం వేసుకునే సంస్కృతి అనేది ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకుని దీన్ని ఎవరు ఏమనరు. మీరు చెప్పింది కాన్సీరామ్ గారు చెప్పిన మాట చెప్పారు, చాలా సంతోషం. అంటే మీరు మన ఓటు మనం వేసుకుందాం అనే మీరు ఏదైతే ఉన్నారో, ఒకే మాట ఒకే లక్ష్యం ఏదైతుందో ఇది ఖచ్చితంగా ఆధిపత్యవాదులను సపరేట్ చేస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఒకటి చేస్తుంది అనుకోవచ్చు కదా. ఆధిపత్యవాదులు వేసుకోలేరు, దళితులు వేసుకున్నట్టుగా మనం వేసుకోవాలని బీసీలంతా ఒకటే వేసుకున్నారు అనుకో, చాలా బ్రహ్మాండం. అప్పుడు బ్రహ్మాండం, చాలా బ్రహ్మాండం ఉంటుంది. అది ఏ కులం కూడా పాలక వర్గం కారాదు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1948-50లో చెప్పడం జరిగింది. గత 70 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు రాష్ట్రంలో కానీ 2 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కానీ అప్పుడు రాని ఫైరు నేను చెప్తేందుకు వస్తుంది? సో 70 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరే అధికారాన్ని పంచుకుంటున్నారు. మధ్యలో ఎవడు కూడా ఆ ప్రయత్నం చేసిన దాఖలేవు. ఆ ప్రయత్నం చేద్దాం మనం ఖచ్చితంగా చేసి నెక్స్ట్ జనరేషన్కి ఒక ఆలోచనని ఒక మార్గాన్ని వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే 36+5 41 ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అందుకని మొదట మేము మేధావర్గ చదువుకున్న ఉద్యోగస్తుల మేధావర్గాన్ని మనం మాట్లాడుతున్నాం, వాళ్ళకి సలహా సూచనలు తీసుకుంటున్నాం. వీళ్ళ సలహా సూచనలు తీసుకొని తర్వాత నెక్స్ట్ ఆర్గనైజర్స్ని తర్వాత ఫీల్డ్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. మొదట మనం ఓన్లీ ఎంప్లాయీస్తోనే చదువుకున్న విద్యార్థులతోనే మాట్లాడడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం అండి, మంచి విషయాలు చెప్పారు. ఓట్ అమారా సీట్ తుమారా నహి చెలేగా అని చెప్తున్నారు అన్నమాట మీరు. ఓట్ అమారా రాజ్ తుమారా నై చెలేగా. ఓట్లు మనవే, సీట్లు మనవే, వాయిస్ కూడా మనదే. దానికోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితం త్యాగం చేసిండు. ట్రై టు అండర్స్టాండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం అందరూ అర్థం చేసుకోవాలి. మన ఓటుని వాళ్ళకేసే పని అయితే బాబాసాహెబ్ ఓటు మనకిందుకు తెచ్చినట్టు? నీ ఓటుని వాళ్ళకి వేసే వేరే ఆధిపత్య కులాలకు వేసే పని అయితే మనకు ఓటు ఎందుకు తెచ్చినట్టు? మనకి వేసుకోమనే కదా అంబేద్కర్ ఓటు ఇచ్చింది మనకు. అది కూడా రహస్యంగా. అంటే పోలింగ్ బూత్లో నేను మా భార్య చెప్తాను పలానాకు ఓటేయమని చెప్పి, కానీ నా భార్య ఎవరికి కొట్టేసిందో తెలుసా? అంటే నీ ఓటు అనేది నీ మనస్సాక్షిగా తెలుస్తుంది. రహస్యంగా పోయి నీ ఓటు నువ్వు వేసుకోమంటే రహస్యంగా పోయి నీ ఓటుని నీ శత్రువుకి వేసేస్తా ఉన్నాం కదా 70 సంవత్సరాల నుంచి. దుర్మార్గం. దీన్ని ఆలోచన చేయాలి అందరం కూడా. ఓకే, ఖచ్చితంగా ఆలోచన చేయాలి. సో దోస్ హూ హ్యావింగ్ పొలిటికల్ పవర్, సచ్ పీపుల్ ఎంజాయింగ్ ఆల్ ఫెసిలిటీస్. Those who have not political power, such people till today begging. We are not beggars. yes, మనం అడుగుకోవటంలో కాదు. ఈ దేశంలో మెజారిటీ మనం, ఈ దేశం మూలవాసులు మనం, ఈ దేశం మందని చెప్తున్నాం.
కానీ మనది ఈ దేశం మంది అని చెప్పేది మనం ఎందుకు ఒకరిని నిందించాలి, ఒక మతాన్ని ఎందుకు తిట్టాలి, ఒకలాని ఎందుకు తిట్టాలి? ప్రజాస్వామ్యబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అమూల్యమైన ఓటెక్కించి ఒక రాజ్యాంగబద్ధంగా ఒక సిస్టమ్ తయారు చేసిపోయింది మనకు. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్దాం, అందుకని దౌర్జన్యంగా పోవడం అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అటువైపు మీద అందరూ ఆలోచన చేయాలి. అందరూ పొలిటికల్ పార్టీ పెట్టడం కాదు, పెట్టడం అంటే పెద్ద ఈజీనే. ఒక 100 మంది ఐడి కార్డులు తీసుకెళ్ళి ₹1,00,000 కడితే పార్టీ రిజిస్టర్ అవుతుంది. కానీ మన సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి. నేను పార్టీ పెట్టేస్తే అందరూ ర్యాంక్ కావాలని అంటే అది కరెక్ట్ కాదు. సాధ్యాసాధ్యాలు చూడండి. అందరం కలిసి నష్టపోయిన కులాన్ని ఏకమయ్యి ఒక లక్ష్యం వైపు అందరం కలిసి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. రాబోయే రోజుల్లో మనకి అధికారంలోకి వస్తాం, అందరం సమానం చూస్తాం. సో వాళ్ళు అడ్డ కాదు, వాళ్ళే పైన మనం అంతా కింద ఉండాలి, కానీ మనం అందరం సమానంగా చూస్తాం. అది మన అంబేద్కర్ వారసు, పూలే అంబేద్కర్ వారసులుగా మన కర్తవ్యం, మన విధి. చివరిగా చాలామందికి ఒక సందేహం, మన ఓట్లు మనం వేసుకుంటే గెలుస్తామా? ఎప్పటి వరకు మనం ఓటేయాలి? మీకు వచ్చిన సందేహాన్నే మాన్యవర్ కాన్శ్యామ్ సార్ని ఒక సామాన్యుడు క్వశ్చన్ వేయడం జరుగుతుంది. ఏమని, సార్ మీరు మన ఓట్లు మనం వేసుకోవాలంటున్నాం కదా, మన ఓట్లు మనం వేసుకుంటే గెలుస్తామా? ఎప్పటి వరకు మనం ఎప్పుడు గెలుస్తామో, ఎప్పటి వరకు మనం ఓటు వేయాలని అడిగితే మాన్యవర్ కాన్శ్యామ్ సార్ చెప్పింది ఏంటంటే, గెలిచే వరకు ఓటు వేయాలి, మనం గెలిచే వరకు మనం ఓటు వేయాలి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటి ప్రయత్నం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదు. కాబట్టే మనం ఇటువంటి విజన్ 2020 కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. చాలా సంతోషం అండి. మీరు మా స్టూడియోకి వచ్చి అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని, అంటే బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి అని అంటే, ఒకే మాట మీద ఒకే లక్ష్యం మీద ఉండాలి, మన ఓటు మన సీటు మన వాయిస్గా ఉండాలని మీరు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్స్ అండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్ సార్.